సముద్రం లోతుకు వెళ్లే కొద్దీ దాని అందం తెలుస్తుంది అంటారు. పగడపు దిబ్బలు సాగరానికి మరింత శోభ తీసుకొస్తాయి. అయితే అలాంటి వాటిని ఉత్తరాంధ్ర తీరంలో గుర్తించారు. ఒకే ప్రాంతంలో విభిన్న రకాల పగడపు దిబ్బలు ఉన్నట్లు సైంటిస్టులు గుర్తించారు. వాటికి మాత్రమే ఒక రకమైన ప్రత్యేకత సొంతం అంటున్నారు. ఇంతకీ ఆ ప్రాంతం ఎక్కడ, ఏమున్నాయి అందులో? సముద్ర గర్భంలో అనేక అంతుచిక్కని రహస్యాలు ఉంటాయి. అన్వేషణలో అవి బయటపడుతూ ఉంటాయి. ఉత్తరాంధ్ర తీరంలో ఇప్పటికే అనేక రహస్యాలు బయటపడ్డాయి. తాజాగా ఇప్పుడు పగడపు దిబ్బలు జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా కనుగొనబడింది. అసలు ఈ పగడపు దిబ్బలు ఎలా ఏర్పడతాయి, వీటి విశిష్టత ఏంటి, వీటి ఉపయోగాలు ఏంటో ఇప్పుడు చూద్దాం. ఏపీ సాగర తీరంలో అరుదైన సంపద. ఉత్తరాంధ్ర తీరంలో అరుదైన పగడపు దిబ్బలు. విభిన్న జాతుల వైవిధ్య సముదాయంగా తీరం. సముద్ర గర్భంలో అందమైన ప్రపంచం దాగి ఉంటుంది. లక్షలాది జీవరాశులతో పాటు అబ్బురపరిచే మొక్కలు, పగడపు దిబ్బలు ఉంటాయి. భూమి మీద ఎక్కడా కనిపించని అత్యంత అందంగా ఉంటుంది సాగర గర్భం. ఇవన్నీ సినిమాల్లోనో లేక విదేశాల్లోని సముద్ర గర్భాల్లోనో కనిపిస్తూ ఉంటాయి. అది నిన్నటి వరకు. ఏపీలోనూ అలాంటి ఉన్నాయి. జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా చేసిన సర్వేలో ఆసక్తికర విషయాలు బయటకు వచ్చాయి. ఆ రిపోర్టులో తెలిపిన విషయాలు ఉత్తరాంధ్ర సముద్ర తీరం మీద మరింత ఆసక్తి పెంచుతున్నాయి. కోస్తా తీరంలో పగడపు దిబ్బలు అస్సలు ఉండవు అనే మాట తప్పు అని ఆ రిపోర్టు నిరూపిస్తోంది. అనకాపల్లి జిల్లా పూడిమడక నుంచి విజయనగరం జిల్లా చింతపల్లి తీరం వరకు జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో సర్వే నిర్వహించారు. ఈ ప్రాంతమంతా విభిన్న జాతుల వైవిధ్య సముదాయంగా ఉందని గుర్తించారు. భారతీయ పగడాల వర్గీకరణపై జెడెస్ఐ నిరంతర పరిశోధనలు చేస్తోంది. అందులో భాగంగా ఆంధ్ర తీరంలో మొదటిసారిగా 2020లో సర్వే మొదలుపెట్టింది. ఏటా జనవరి 17 నుంచి 26 వరకు 3 ఏళ్ల పాటు సర్వే నిర్వహించింది. ఈ సర్వేలో అనేక ఆసక్తికర విషయాలు బయటకు వచ్చాయి. అదే ఇప్పుడు ఉత్తరాంధ్ర సముద్ర తీరానికి ప్రత్యేకత తీసుకొస్తోంది. పూడిమడక, భీమిలి, రిషికొండ, యారాడ, కైలాసగిరి, సాగర్నగర్, ఆర్కే బీచ్, మంగమూరిపేట, తెన్నేటి పార్క్, చింతపల్లి బీచ్లో ఒక్కో ప్రాంతంలో 4 భిన్నమైన ప్రదేశాల్ని సర్వే పాయింట్లుగా గుర్తించారు. ఆ ఏరియాల్లో 30 మీటర్ల లోతులో సాగర గర్భంలో అన్వేషణ సాగించారు. స్థానిక స్కూబా డైవింగ్ సంస్థ లివిన్ అడ్వెంచర్స్ సహకారంతో 4 శాస్త్రవేత్తల బృందం చేపట్టిన సర్వేలో పూడిమడక కేంద్రంగా విభిన్న పగడపు దిబ్బలు ఉన్నట్లు గుర్తించారు. ముఖ్యంగా డిస్కోసోమా, లొబాక్టిస్, హెక్సాకొరీలియా, ఆక్టోటొరిలియా, పపోనా ఎస్పీ, స్కెలరాక్టినియా కోరల్స్, లిథోపిలాన్ ఎస్పీ, మోంటిపోరా ఎస్పీ, పోరిటస్ ఎస్పీ వంటి కోరల్స్ ఈ సముద్ర గర్భంలో ఉన్నట్లు అధికారులు గుర్తించారు. అరుదైన జాతులు పూడిమడకలో ఉన్నాయని పరిశోధకులు కనిపెట్టారు. ప్రస్తుతం గుర్తించిన పగడపు దిబ్బలు మెడిసిన్స్ తయారీలో ఉపయోగపడతాయని పరిశోధకులు చెప్తున్నారు. పగడపు దిబ్బల జాడ తెలుసుకునేందుకు జరుగుతున్న ప్రయత్నాలు అన్ని ఇన్ని కావు. కొన్ని ఏళ్లుగా జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా ఇదే పని మీద నిమగ్నమైంది. నిజానికి ఇలాంటి పరిశోధనలు మొదలుపెట్టినప్పుడు ఉత్తరాంధ్ర తీరంలో కోరల్ లీఫ్స్ లభించడం కష్టం అనుకున్నారు. అయితే రోజూ చూస్తున్న సముద్ర గర్భంలో ఇంత అందం ఉందా అని పగడపు దిబ్బల విషయం తెలుసుకుని జనం ఆశ్చర్యపోతున్నారు. అసలు ఈ పగడపు దిబ్బల ప్రత్యేకత ఏంటి? ఉత్తరాంధ్ర తీరంలో వీటి జాడ ఎలా దొరికింది? పూడిమడక టూరిస్ట్ స్పాట్ కాబోతోందా? సాధారణంగా ఒకచోట ఉన్న పగడపు దిబ్బలను తీసి మరో ప్రాంతంలో చేర్చితే అవి వాటి సహజత్వాన్ని కోల్పోతాయి. అయితే పూడిమడక ప్రాంతంలో పెరిగే పగడపు దిబ్బలు మాత్రం చాలా ప్రత్యేకం. ఇక్కడి కోరల్ లీవ్స్ లో కొంత భాగం తీసి మరో చోట పెంచే అవకాశం ఉంటుంది. అందుకే ఇవి అరుదైనవని జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా సైంటిస్టులు అంటున్నారు. ఈ తరహా పగడపు దిబ్బలు మేరిటైమ్ మెడిసిన్ తయారీకి ఉపయోగపడతాయని గుర్తించారు. 3 సంవత్సరాల పాటు ఏటా 9 రోజులు ఆ బీచుల్లో సబ్ టైడల్, ఇంటర్ టైడల్ ప్రాంతాల్లో సైంటిస్టులు సర్వే నిర్వహించారు.
విభిన్న జీవరాశులకు సంబంధించిన నమూనాలు సేకరించారు. 1597 మొలస్కా జాతులు, 182 సినీ డారియన్, 161 స్పాంజ్, 133 రకాల చేపలు, 106 క్రస్టేసియన్లు, 12 అసిడియన్లు, 3 ప్లాట్ఫామ్లతో పాటు అన్నెలిడ్ జీవజాతుల నమూనాలను సేకరించారు. సముద్ర గర్భంలో పర్యావరణ పరిరక్షణ వ్యవస్థలుగా పగడపు దిబ్బలను పిలుస్తారు. పగడాల ద్వారా స్రవించే కాల్షియం కార్బోనేట్ నిర్మాణాలతో ఇవి ఏర్పడతాయి. ఇవి కొన్ని పోషకాలను కలిగి ఉంటాయి. పగడపు దిబ్బలు సముద్ర గర్భంలో అత్యంత వైవిధ్యమైన పర్యావరణ వ్యవస్థలను ఏర్పరుస్తాయి. ఇవుంటే సముద్ర జీవరాశులు ఎక్కువగా పెరిగేందుకు ఉపయోగపడతాయి. విదేశీ తీరాల్లో కనిపించే సూక్ష్మజాతి సముద్ర జీవరాశులు కూడా పూడిమడకలో ఉన్నట్లుగా గుర్తించారు. భిన్నమైన జీవజాలంతో పూడిమడక తీరం అద్భుతంగా ఉన్నట్లు శాస్త్రవేత్తలు నివేదికలో తెలిపారు. పీత జాతికి చెందిన అరుదైన తేనెస్, స్పాంజ్, స్టార్ ఫిష్, ఇండో పసిఫిక్ సముద్రంలో ఉండే స్టొమోప్నిస్టెస్, సముద్రపు ఆర్చిన్లు, సీ బటర్ఫ్లైస్ గా పిలిచే హెనియోకస్ చేపలు, ఒంటె రొయ్యలు, ఇలా భిన్నమైన జీవజాలంతో పూడిమడక తీరం అద్భుతంగా ఉన్నట్లు శాస్త్రవేత్తలు నివేదికలో పొందుపరిచారు. దీంతో వచ్చే ఏడాది మరోసారి లోతైన అధ్యయనం చేయాలని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. ఇలాంటి రిప్స్, కోరల్స్ ద్వారా మత్స్య సంపద చాలా ఎక్కువగా అభివృద్ధి చెందుతుంది. అయితే కాలుష్యం బారిన పడకుండా వీటిని సంరక్షించుకోవాల్సిన అవసరం ఉంది. చాలా అవసరం ఉందండి. ఇప్పుడు చెప్పినట్లు సర్వే పూర్తిగా మన కోస్ట్ లైన్, మన తీర ప్రాంతం చాలా పొడవైంది, రెండో తీర ప్రాంతం దేశంలోనే. ఇంకా మెరైన్ రిలేటెడ్ రీసెర్చ్ సర్వే చేయడం వల్ల చాలా యూస్ఫుల్ ఉంటుంది. మెడిసినల్ అంటే ఇప్పుడు యాంటీ క్యాన్సర్ కానీ, థైరాయిడ్స్ కానీ, ఇవన్నీ మెడిసిన్స్కి ఇప్పుడు మెరైన్ రిలేటెడ్ మెడిసిన్సే వాడుతున్నారు. ఇంకా యూజ్లోకి వస్తున్నాయి. ఇంకా ఇక ముందు ఫ్యూచర్లో కూడా చాలా యూస్ఫుల్ అవుతాయి, రీసెర్చ్లో భాగంగా యూస్ఫుల్ అవుతాయి. సో మనకి అది ఆ పరిశోధన చాలా అవసరం మన కోస్ట్ లైన్లో. సముద్రపు అడుగు భాగంలో కొంత భాగాన్ని ఆక్రమించిన పగడపు దీవుల వల్ల ప్రపంచవ్యాప్తంగా 100 కోట్ల మందికి పైగా జనాలు నేరుగా ప్రయోజనం పొందుతున్నారు. అయితే వాతావరణంలో చోటు చేసుకుంటున్న మార్పుల కారణంగా పగడపు దిబ్బలకు ప్రమాదం పొంచి ఉంది. 2009 తర్వాత నుంచి ఇప్పటి వరకు పగడపు దిబ్బల్లో 14% కోల్పోయినట్లు అంతర్జాతీయ నివేదిక తెలుపుతోంది. ఇలాంటి సమయంలో ఉత్తరాంధ్ర తీరంలో గుర్తించిన పగడపు దిబ్బలను మరింత జాగ్రత్తగా కాపాడుకోవాలన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. జూలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా రిపోర్టుతో పూడిమడక ప్రాంతం టూరిస్ట్ కేంద్రంగా మారే అవకాశాలు ఉన్నాయి. ఇక అదే సమయంలో ఈ పగడపు దిబ్బలను కాపాడుకోవాల్సిన బాధ్యత ఉంది. పూడిమడకలోనే కాదు, జెడ్ఎస్ఐ సైంటిస్టులు రహస్యాలను వరుసగా బయటపెడుతున్నారు. శ్రీకాకుళంలోని చింతపల్లి ప్రాంతంలోనూ విభిన్నమైన సముద్ర జాతులను గుర్తించారు. పర్యావరణ పరిరక్షణకు భూమి మీద చెట్లు ఎంత అవసరమో సముద్రంలో జీవరాశుల మనుగడకు సైతం కూడా ఈ పగడపు దిబ్బలు అంతే అవసరం. ఇప్పటికే పొల్యూషన్ కారణంగా అనేక పగడపు దిబ్బలు దెబ్బతిన్నాయి. ఇప్పటికైనా సర్వే చేసి ఉన్న వాటిలన్నింటిని కూడా గుర్తించి వాటిని మెరుగుపరిస్తే గనక సముద్రంలో జీవరాశితో పాటు సముద్రంలో పర్యావరణానికి సైతం కూడా ఈ పగడపు దిబ్బలు ఎంతో ఉపయోగపడతాయని శాస్త్రవేత్తలు చెప్తూ ఉన్నారు. కెమెరా పర్సన్ శ్రీధర్తో జార్జ్, 10 టీవీ, విశాఖ నుంచి. పూడిమడిక సముద్ర తీరంలో గుర్తించిన పగడపు దిబ్బలు చాలా ప్రత్యేకం అంటున్నారు జెడ్ఎస్ఐ సైంటిస్టులు. అంత ప్రత్యేకత వీటిలో ఏముంది? శాస్త్రవేత్తల పరిశోధనలో బయటపడ్డ కీలక విషయాలేంటి? మరింత లోతుగా పరిశోధన జరిపితే మరిన్ని కీలక విషయాలు తెలిసే అవకాశం ఉందా? సైంటిస్టులు ఏం చెప్తున్నారు? అసలు ఈ పగడపు దిబ్బల ప్రత్యేకత ఏంటి? ఉత్తరాంధ్ర తీరంలో వీటి జాడ ఎలా దొరికింది? పూడిమడక టూరిస్ట్ స్పాట్ కాబోతోందా? సాధారణంగా ఒకచోట ఉన్న పగడపు దిబ్బలను తీసి మరో ప్రాంతంలో చేర్చితే అవి వాటి సహజత్వాన్ని కోల్పోతాయి. అయితే పూడిమడక ప్రాంతంలో పెరిగే పగడపు దిబ్బలు మాత్రం చాలా ప్రత్యేకం. ఇక్కడి కోరల్ లీవ్స్ లో కొంత భాగం తీసి మరో చోట పెంచే అవకాశం ఉంటుంది. అందుకే ఇవి అరుదైనవని జూలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా సైంటిస్టులు అంటున్నారు. ఈ తరహా పగడపు దిబ్బలు మేరిటైమ్ మెడిసిన్ తయారీకి ఉపయోగపడతాయని గుర్తించారు. 3 సంవత్సరాల పాటు ఏటా 9 రోజులు ఆ బీచుల్లో సబ్ టైడల్, ఇంటర్ టైడల్ ప్రాంతాల్లో సైంటిస్టులు సర్వే నిర్వహించారు. విభిన్న జీవరాశులకు సంబంధించిన నమూనాలు సేకరించారు.
1597 మొలస్కా జాతులు, 182 సినీ డారియన్, 161 స్పాంజ్, 133 రకాల చేపలు, 106 క్రస్టేసియన్లు, 12 అసిడియన్లు, 3 ప్లాట్ఫామ్లతో పాటు అన్నెలిడ్ జీవజాతుల నమూనాలను సేకరించారు. సముద్ర గర్భంలో పర్యావరణ పరిరక్షణ వ్యవస్థలుగా పగడపు దిబ్బలను పిలుస్తారు. పగడాల ద్వారా స్రవించే కాల్షియం కార్బోనేట్ నిర్మాణాలతో ఇవి ఏర్పడతాయి. ఇవి కొన్ని పోషకాలను కలిగి ఉంటాయి. పగడపు దిబ్బలు సముద్ర గర్భంలో అత్యంత వైవిధ్యమైన పర్యావరణ వ్యవస్థలను ఏర్పరుస్తాయి. ఇవుంటే సముద్ర జీవరాశులు ఎక్కువగా పెరిగేందుకు ఉపయోగపడతాయి. విదేశీ తీరాల్లో కనిపించే సూక్ష్మజాతి సముద్ర జీవరాశులు కూడా పూడిమడకలో ఉన్నట్లుగా గుర్తించారు. భిన్నమైన జీవజాలంతో పూడిమడక తీరం అద్భుతంగా ఉన్నట్లు శాస్త్రవేత్తలు నివేదికలో తెలిపారు. పీత జాతికి చెందిన అరుదైన తేనెస్, స్పాంజ్, స్టార్ ఫిష్, ఇండో పసిఫిక్ సముద్రంలో ఉండే స్టొమోప్నిస్టెస్, సముద్రపు ఆర్చిన్లు, సీ బటర్ఫ్లైస్ గా పిలిచే హెనియోకస్ చేపలు, ఒంటె రొయ్యలు, ఇలా భిన్నమైన జీవజాలంతో పూడిమడక తీరం అద్భుతంగా ఉన్నట్లు శాస్త్రవేత్తలు నివేదికలో పొందుపరిచారు. దీంతో వచ్చే ఏడాది మరోసారి లోతైన అధ్యయనం చేయాలని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. ఇలాంటి రిప్స్, కోరల్స్ ద్వారా మత్స్య సంపద చాలా ఎక్కువగా అభివృద్ధి చెందుతుంది. అయితే కాలుష్యం బారిన పడకుండా వీటిని సంరక్షించుకోవాల్సిన అవసరం ఉంది. చాలా అవసరం ఉందండి. ఇప్పుడు చెప్పినట్లు సర్వే పూర్తిగా మన కోస్ట్ లైన్, మన తీర ప్రాంతం చాలా పొడవైంది, రెండో తీర ప్రాంతం దేశంలోనే. ఇంకా మెరైన్ రిలేటెడ్ రీసెర్చ్ సర్వే చేయడం వల్ల చాలా యూస్ఫుల్ ఉంటుంది. మెడిసినల్ అంటే ఇప్పుడు యాంటీ క్యాన్సర్ కానీ, థైరాయిడ్స్ కానీ, ఇవన్నీ మెడిసిన్స్కి ఇప్పుడు మెరైన్ రిలేటెడ్ మెడిసిన్సే వాడుతున్నారు. ఇంకా యూజ్లోకి వస్తున్నాయి. ఇంకా ఇక ముందు ఫ్యూచర్లో కూడా చాలా యూస్ఫుల్ అవుతాయి, రీసెర్చ్లో భాగంగా యూస్ఫుల్ అవుతాయి. సో మనకి అది ఆ పరిశోధన చాలా అవసరం మన కోస్ట్ లైన్లో. సముద్రపు అడుగు భాగంలో కొంత భాగాన్ని ఆక్రమించిన పగడపు దీవుల వల్ల ప్రపంచవ్యాప్తంగా 100 కోట్ల మందికి పైగా జనాలు నేరుగా ప్రయోజనం పొందుతున్నారు. అయితే వాతావరణంలో చోటు చేసుకుంటున్న మార్పుల కారణంగా పగడపు దిబ్బలకు ప్రమాదం పొంచి ఉంది. 2009 తర్వాత నుంచి ఇప్పటి వరకు పగడపు దిబ్బల్లో 14% కోల్పోయినట్లు అంతర్జాతీయ నివేదిక తెలుపుతోంది. ఇలాంటి సమయంలో ఉత్తరాంధ్ర తీరంలో గుర్తించిన పగడపు దిబ్బలను మరింత జాగ్రత్తగా కాపాడుకోవాలన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. జూలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా రిపోర్టుతో పూడిమడక ప్రాంతం టూరిస్ట్ కేంద్రంగా మారే అవకాశాలు ఉన్నాయి. ఇక అదే సమయంలో ఈ పగడపు దిబ్బలను కాపాడుకోవాల్సిన బాధ్యత ఉంది. పూడిమడకలోనే కాదు, జెడ్ఎస్ఐ సైంటిస్టులు రహస్యాలను వరుసగా బయటపెడుతున్నారు. శ్రీకాకుళంలోని చింతపల్లి ప్రాంతంలోనూ విభిన్నమైన సముద్ర జాతులను గుర్తించారు. పర్యావరణ పరిరక్షణకు భూమి మీద చెట్లు ఎంత అవసరమో సముద్రంలో జీవరాశుల మనుగడకు సైతం కూడా ఈ పగడపు దిబ్బలు అంతే అవసరం. ఇప్పటికే పొల్యూషన్ కారణంగా అనేక పగడపు దిబ్బలు దెబ్బతిన్నాయి. ఇప్పటికైనా సర్వే చేసి ఉన్న వాటిలన్నింటిని కూడా గుర్తించి వాటిని మెరుగుపరిస్తే గనక సముద్రంలో జీవరాశితో పాటు సముద్రంలో పర్యావరణానికి సైతం కూడా ఈ పగడపు దిబ్బలు ఎంతో ఉపయోగపడతాయని శాస్త్రవేత్తలు చెప్తూ ఉన్నారు. కెమెరా పర్సన్ శ్రీధర్తో జార్జ్, 10 టీవీ, విశాఖ నుంచి.